హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో బీట్రూట్ టిక్కా చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. బీట్రూట్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. బీట్రూట్ ఫ్లేవర్ అనేది అస్సలు తెలియదు. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతాయి. ఈ బీట్రూట్ టిక్కాలను డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇలా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. వీటిని టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు అటుకులు వేసుకోవాలి. లావుగా ఉన్నవైనా సన్నగా ఉన్నవైనా ఎలాంటి అటుకులైనా తీసుకోవచ్చు. ఆ అటుకుల్లోకి సరిపడా నీళ్లు వేసి శుభ్రంగా 2 సార్లు కడిగి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్పుతో తీసుకోవాలి. అటుకుల్ని శుభ్రంగా కడిగి అటుకుల్లో ఉన్న వాటర్ అంతా వంపేసుకుని దానిలోకి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఆ గిన్నె మీద మూత పెట్టి 15 to 20 మినిట్స్ అలా వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటే అటుకులు చాలా సాఫ్ట్గా ఉంటాయి. మరీ ఓవర్గా సాఫ్ట్గా అయిపోకుండా ఇలా పొడిగా వచ్చేటట్లు చూసుకోవాలి. అటుకుల్ని పట్టుకుని చెక్ చేస్తే ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతాయి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఆ అటుకులు మొత్తాన్ని వేసుకుని అదే కప్పుతో 1 కప్పు బీట్రూట్ తురుము వేసుకోవాలి. అలాగే 1 కప్పుతో ఉడికించుకుని మ్యాష్ చేసుకున్న బంగాళదుంప ముద్దను కూడా వేసుకోవాలి. అవన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని దానిలోకి తగినన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. అవి బాగా కలిసిపోయిన తర్వాత దానిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి. దానిలోనే చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దానిలోనే 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకొని అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అల్లం ముక్కలు ఇష్టం లేని వాళ్ళు సన్నగా తురిమైనా వేసుకోవచ్చు. ఈ బీట్రూట్ టిక్కాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు 2 లేదా 3 స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకునైనా కలుపుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని టిక్కాలు చేసుకోవడానికి వీలుగా చిన్న బాల్స్గా చేసుకుని అరచేతిలో పెట్టుకుని ప్రెస్ చేసుకుని క్రాక్స్ ఏమీ లేకుండా సైడ్స్ కూడా ఒకసారి ఒత్తుకుని ఒక ప్లేట్లోకి పెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి. వీటిని మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. ప్రతిసారి చేతికి ఆయిల్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేతికి ఏమైనా స్టిక్కీగా అంటుకున్నట్లయితే ఆయిల్ రాసుకొని చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒకదాని తర్వాత ఒకటి టిక్కాలు చేసుకుని రెడీగా ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలనుకునే వాళ్ళు వీటిని చేసుకునే కంటే ముందే స్టవ్ మీద కళాయిలో ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి. ఇలా రెడీ చేసుకున్న అన్నిటినీ షాలో ఫ్రై చేసుకోవాలనుకుంటే స్టవ్ మీద దోశ పెనం పెట్టుకుని దాని మీద 2 స్పూన్ల ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకుని పెనం మొత్తం అప్లై చేసుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆ పెనం మీద కొంచెం నువ్వులను స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బీట్రూట్ టిక్కాలను ఒకదాని తర్వాత ఒకటి పెనం మీద పెట్టుకోవాలి. దోశ పెనంకి సరిపడా టిక్కాలను పెనం మీద వేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం నువ్వులను స్ప్రింకిల్ చేసి పైన మరికొంచెం ఆయిల్ని వేసుకుని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి పెట్టుకుంటూ టిక్కాలను దోరగా వేయించుకోవాలి. 7 to 8 మినిట్స్ తర్వాత టిక్కాలు చెక్ చేసుకుంటే టిక్కాలు రంగు మారి వేగిపోయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా మరికొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకుని దోరగా వేయించుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలనుకునే వాళ్ళు ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగానే టిక్కాలకు కొంచెం నువ్వుల్ని అద్దుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా రెండో వైపు కూడా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని టమాటా కచప్తో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే బీట్రూట్ టిక్కా రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.